కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అన్నీ తెలిసినవాడు, ఆది అంతం లేనివాడు, ఈ అనంత విశ్వాన్ని శాసించేవాడు, అణువు కంటే సూక్ష్మమైనవాడు, ఈ అనంత విశ్వానికి ఆధారభూతమైనవాడు, మనసుతో గాని బుద్ధితో కాని తెలుసుకోలేని రూపం కలవాడు, సూర్యునితో సమానమైన ప్రకాశం కలవాడు, మానవులలోని అజ్ఞానమనే అంధకారానికి అవతల నిలిచి ఉండేవాడు, జ్ఞానస్వరూపుడు అయిన పరమాత్మను అంత్యకాలంలో స్మరించాలి. సాధకుడు సాధన చేయాలంటే ఆ పరమాత్మ స్వరూపం, స్వభావం, లక్షణం తెలిసి ఉండాలి కదా. అందుకే మొట్టమొదట పరమాత్మ స్వరూపాన్ని గురించి వివరిస్తున్నాడు. ఇవి పరమాత్మ లక్షణాలు. ఇటువంటి లక్షణాలు గల పరమాత్మను సాధకుడు అనుస్మరేత్ అంటే నిరంతరం ఏమాత్రం విరామం, విసుగు లేకుండా స్మరిస్తూ ఉండాలి.